హాయ్ అండి. ఇప్పుడు నేను దేవి భాగవతం 4వ స్కందంలో 21వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. కృష్ణావతార కథ. సకాలంలో దేవకీ దేవి గర్భం ధరించింది. 10 నెలలు నిండాక బంగారం లాంటి కుమారుని కందామె. దేవి భార్యతో అన్నాడు సత్యపరుడు వసుదేవుడు, మీకు తెలుసు కదా, మనకు కలిగిన పుత్రుని కంసుడు పరం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేయడం, ఇలా మాటిచ్చి నిన్ను అతడి నుంచి బతికించుకున్నాను. అందుచేత మన కుమారుని అతనికి ఇచ్చేస్తాను. కర్మ పరిణామం విచిత్రమైంది. సామాన్యుడు ఎవడు తెలుసుకోలేడు దాన్ని. కాలపాశపరుడై మంచి చెట్లు కర్మఫలం అనుభవించక తీరదు. ఎంతవారికైనా ప్రార్థం ప్రతివారు అనుభవించాలి. భర్త మాటలు విని దేవకి అంది, తెలుసు, మనిషి పూర్వజన్మలో చేసుకున్నది అనుభవించక తప్పదు. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలు పోతాయి. అలాగే తీర్థయాత్రలు అవి చేసి పూర్వజన్మలో చేసిన పాపం శాంతించదా? ధర్మశాస్త్రాలు ఎన్నో ప్రాయశ్చిత్తాలు చెబుతాయి. బ్రహ్మహత్య చేసిన వాళ్ళు, బంగారం దొంగిలించిన వాళ్ళు, కళ్ళు తాగిన వాళ్ళు, పరశ్రేణి బలిమిని చెరపట్టిన వాళ్ళు, 12 ఏళ్ళు మనువు చెప్పిన ప్రకారం వ్రతం పాలిస్తే పాపాలు పోతాయంటారు. అది నిజం కదా? యజ్ఞవల్క్యుడు మొదలైన మునులు మాటలు గుర్తివేనా? ఏం చేసినా కానున్నది కాకుండా తప్పదా? అలా అయితే ఆయుర్వేదం మంత్రశాస్త్రము పనికిమాలినం అయిపోతాయా? కాయిలా చేస్తే మందు మాకు మంత్రాలు ప్రయోగించిన దేనికి? నుదుటి రాత ప్రకారం అంతా అవుతుందని ఊరుకోవాల్సింది కదా. భాగ్యాన్ని నమ్ముకుంటే ప్రయత్నంతో ప్రయోజనం ఏముంది? భాగ్యమే అంతా చేస్తే సత్కర్మలు మాత్రం ఎందుకు చేయాలి? స్వర్గం కోసం అగ్ని పోస్ట్ మాదులు చేయటం నిరర్ధకమే అవుతుంది. భాగ్యం అంటే స్వర్గం లభించి తీరుతుంది, లేకపోతే లేదు. మరి ప్రయత్నం ఎందుకు? యజ్ఞాలు చేయాలన్న వేదవాకు వ్యర్థమే అవుతుందప్పుడు ధర్మం ఏమైనట్టు? భాగ్యం అంతా అయితే ప్రయత్నం ప్రత్యక్షంగా సిద్ధిస్తుంది నా నమ్మకం. అంచేత బాగా ఆలోచించి ఏదైనా ఉపాయం చూడండి. నా బిడ్డ బతకడానికి. మంచి కోసం అబద్ధమాడిన పాపం అంటదంటారు తెలిసిన పెద్దలు. ప్రయత్నం చేయవలసిందే కాదనను, అయితే దాని ఫలితం మాత్రం దైవం చేతిలో ఉంటుంది. కర్మలు 3 విధాలుగా ఉంటాయి అంటారు తత్వవేత్తలు. సంచిత ప్రారంధం, వర్తమానం అని. ప్రతి ప్రాణి మంచి చేసిన చెడ్డు చేసిన ఈ 3 విధాల కర్మలు కలిగి ఉంటారు. కర్మ బీజం జన్మాంతరాలకు ఉంటుంది. యథావిధంగా శరీరం విడిచి తన కర్మానుసారం స్వర్గానికో నరకానికో వెళతాడు. మంచి కర్మ చేసిన వాడు దివ్య దేహం ధరిస్తాడు. చెడ్డు కర్మ చేసిన వాడు యాతనా దేహం ధరిస్తాడు. పుణ్యాత్ముడు స్వర్గానికి వెళతాడు, రకరకాల సుఖాలు అనుభవిస్తాడు. పాపాత్ముడు నరకానికి వెళతాడు, రకరకాల కష్టాలు అనుభవిస్తాడు. స్వర్గము నరకము అనుభవించాక తిరిగి జన్మించే సమయం వస్తుంది. అప్పుడు జీవుడు ప్రాచీన లింగ దేహం ధరిస్తాడు. అదిగో అప్పుడే సంచిత ప్రారంధ వర్తమాన కర్మలు అతడితో జోడిస్తాడు పరమాత్మ. ప్రతి ప్రాణి తన శరీరంతో పూర్వజన్మలోని సంచిత కర్మ, ఈ జన్మలోని వర్తమాన కర్మ, ప్రారంధ కర్మ అనుభవిస్తాడు. ఈ 3 ప్రకాల కర్మల్లోనూ వర్తమాన కర్మ మాత్రం ప్రాయశ్చిత్తం వల్ల నాశనం అవుతుంది. తగిన విధంగా ఉపాయం చేస్తే సంచిత కర్మ కూడా నాశనం అవుతుంది. ప్రారంధ కర్మ మాత్రం అనుభవించక తీరదు. మరో ఉపాయం వల్ల ఇది నాశనం కాదు. అందుచేత మనం ఈ కుమారుని కంసుడికి పరం చేయటమే నా కర్తవ్యం. నువ్వు కాదని కూర్చుంటే అసత్యమే నా చేత పలికిస్తే నింద నా నెత్తిన పడుతుంది. అనిత్యమైన ఈ లోకంలో ధర్మమే సారమైంది. మహాత్ములకి అందరి జనన మరణాలు దైవాధీనాలు. అంచేత వ్యర్థంగా శోకించకూడదు. దేవి, సత్యం లేని జీవనం వ్యర్థం. ఇహలోకం చెడితే పరలోకమును చెడుతుంది కనుక శిశువుని అలా చెయ్యి. వాడిని కంసుడికి ఇచ్చి వస్తాను. సత్య మార్గమే శుభమైంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి పనే చెయ్యాలి అన్నాడు వసుదేవుడు. భర్త మాటలు వింది దేవకి దుఃఖంతోనూ బాధతోనూ కంపించిపోతూ కన్నబిడ్డను భర్త చేతికి అందించింది. శిశువును తీసుకుని కంసుడు మందిరానికి వెళ్ళాడు వసుదేవుడు. దారిలో చూచిన వాళ్ళంతా అతన్ని మెచ్చుకున్నారు. చూడండి ఈ మహాత్ముని వసుదేవుడిని, అన్న మాట తప్పకుండా కన్న కొడుకుని చావు మొహాన వేస్తున్నాడు. ఇతడు ఎంతటి సత్యవాది, ధన్యజీవి, అద్భుతం ఇతడి ధర్మరక్షణ. చూడండి కాలస్వరూపుడైన కంసుడికి కన్న కుమారుని సమర్పిస్తానంటున్నాడు. దారి కడకు ఇలా చెప్పుకు నిచ్చరపోయారు లోకులు. కంసుడి ముందు కొడుకుని పెట్టి నుంచున్నాడు వసుదేవుడు. అతని ధీరత్వం కంసుడిని కూడా చకితపరిచింది. శిశువుని చేతితో పట్టుకుని చిరునవ్వుతో అన్నాడు అతడు, వసుదేవ, నిజంగా ధన్యుడు పోయి, నువ్వు కన్నబిడ్డను అన్న ప్రకారం తెచ్చిచ్చావు. నీ గొప్పతనం అర్థమైంది. అయితే వీడు నా శత్రువు కాదు. నీ 8వ కొడుకు నన్ను చంపుతానంది ఆకాశవాణి. అందుచేత వీడిని నేను చంపను. ఇదిగో తిరిగి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. 8వ కొడుకు పట్టుకురా అన్నాడు. అలా అని శిశువు వసుదేవుడికి ఇచ్చేశాడు కంసుడు.
కుమారుని తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చేశాడు వసుదేవుడు. వసుదేవుడు వెళ్ళిపోయాక మంత్రులతో అన్నాడు కంసుడు, మా చెల్లెలు 8వ కొడుకు నన్ను చంపుతానన్న అని ఆకాశవాణి. ఊరికే వీడిని చంపడం ఎందుకు, అనవసరంగా పాపం ఎందుకు పోసుకోవడం. మంత్రులందరూ ఏకగ్రీవంగా కంసుడి మాటలు సమర్థించారు, ధన్యవాదాలు పలికారు. అతని దగ్గర సెలవు తీసుకుని తమ నివాసాలకు వెళ్ళారు వారు. మంత్రులు వెళ్ళాక నారదముని కంసుడి దగ్గరకు వచ్చాడు. ఉన్నపాడని లేచి స్వాగతం చెప్పాడు కంసుడు. విధిపూర్వకంగా అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. కుశలం అడిగాడు. వచ్చిన కారణం ప్రశ్నించాడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు నారదుడు, కంస, నేను మేరు పర్వతానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలందరూ సమావేశమై చావు విషయం ఆలోచించడం విన్నాను. దేవ గర్భంలో విష్ణువు అవతరిస్తాడు, నిన్ను చంపుతాడు. నువ్వు దేవకి కొడుకుని చంపకుండా విడిచిపెట్టావేమి? ఆకాశవాణి, దేవకి 8వ కొడుకు నన్ను చంపుతాడంది, వాడిని తప్పక చంపేస్తాను పుట్టుకతోనే అన్నాడు కంసుడు. వెరివాడిలా ఉన్నావు అన్నాడు నారదుడు. రాజనీతి ఏమాత్రం తెలియనట్టుంది నీకు. దేవతల మాయ నీకేం తెలుసు? క్షేమం కోరుకునేవాడు చిన్న శత్రువును కూడా మిగిల్చడు. సమ్మేళనం క్రియ ప్రకారం చేస్తే అందరూ అష్టమపుత్రులే అవుతారు. అది తెలిసి కూడా చేతికి చిక్కిన శత్రువును జార విడిచావు. ఎంత తిరు తక్కువ పని చేశావు అంటూ లేచి వెళ్ళిపోయాడు. వెర్రి తలకెక్కింది కంసుడికి. వెంటనే దేవకి కొడుకుని తెప్పించాడు. రాతి మీద కొట్టి చంపేశాడు. దాంతో తేలికపడి నిట్టూర్పు విడిచాడు. దేవి భాగవత్ 4వ స్కందంలో 21వ అధ్యాయం పూర్తయిందండి. 22వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి, మీరు శ్రవణం చేయండి. జనమేజయుడు అడిగాడు, ఆ బాలకుడు ఏం పాపం చేశాడు? పుట్టినవాడే చచ్చిపోయాడు. ధర్మాత్ముడు కాదా నారదముని? దురాత్ముడు కాదా? అతడు ఈ పాపాన్ని ఎందుకు ప్రోత్సహించాడు? పాపం చేసిన వాడిని చేయించిన వాడిని సమానులైన పాపులుగానే చూస్తారు పండితులు. బ్రహ్మజ్ఞాన నారదుడు కంసుడిని ప్రోత్సహించి పాపం ఎందుకు ఒడగట్టుకున్నాడు? ఏ కర్మ ఫలం వల్ల దేవకొడుకు పుట్టగానే చనిపోయాడు బలవంతంగా? కలహప్రియుడు నారదుడు అన్నాడు వ్యాసుడు కౌతుక ప్రియుడు కూడా. దేవకార్యం కోసం కౌతుకం చేశాడు అతడు. అసత్యం అతడు ఇంటా వంట లేని మాట. పుణ్యాత్ముడును అతడు. దేవకార్యం నెరవేర్చడమే అతని సంకల్పం. అలా 6 కుమారుని కని దేవకి. 6 చంపేశాడు కంసుడు. గత జన్మ శాపం వల్ల పుట్టగానే అలా మరణించారు వారు. ఆ శాప కారణం ఏమిటంటావా? చెబుతాను విను. స్వయంభూ మనవంతరంలో మరీచి మహామునికి 6 కుమారులు కలిగారు. ధర్మశాస్త్ర పండితులు వారు. బ్రహ్మదేవుడు తన కుమార్తె అయిన సరస్వతితో కామక్రీడ చలిపినప్పుడు ఆ 6 నవ్వారు చూసి. అందుకని కోపం తెచ్చుకున్నాడు. శపించాడు బ్రహ్మ, పతితులు కండి, ద్వైత యోనుల్లో పుట్టండి అన్నాడు. ఆ ప్రకారం వాళ్ళు 6 కాలనేమి కుమారులై పుట్టారు. మరో జన్మలో హిరణ్యకశిపుడి ఇంట పుట్టారు. 6 జ్ఞానవంతులయ్యారు, తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతోషించాడు బ్రహ్మ. వాళ్ళ పాపంతో మిమ్మల్ని శపించాను, ఇప్పుడు మీ తపస్సుకు మెచ్చాను, సంతోషంగా ఉంది నాకు, ఏం కావాలో కోరుకోండి అని వరమిస్తాను అన్నాడు. దేవతలు, మనుషులు, నాగులు, గంధర్వులు, సిద్ధులు ఎవరి చేత మాకు చావు లేకుండా వరమి అన్నారు వాళ్ళు. సరే అన్నాడు బ్రహ్మ. వరాలు పొంది సంతోషించారు వాళ్ళు. హిరణ్యకశిపుడిని మండిపడ్డాడు. కుమారులారా, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు, తపస్సు చేసి వరాలు పొందారు, బలవంతులయ్యారు. మీరు నా దగ్గర నుండి పొండి, పాతాళానికి పారిపోండి. షడ్గర్భులు అని పేరు పెడతారు ఇక్కడ. పాతాళంలో ఎంతో కాలం నిద్రలో ఉండండి. ముందు దేవకి గర్భంలో వరుసగా పుడతారు. మీ తండ్రి కాలనేమి కంసుడవుతాడు, క్రూరుడవుతాడు, పుట్టడంతోనే మిమ్మల్ని చంపుతాడు అన్నాడు. అదిగో ఆ శాపం వల్లే సంవత్సరానికి కొడుకుగా దేవకి గర్భంలో పుట్టి షడ్గర్భులు పూర్వ శాపం వల్లే కంసుడు వాళ్ళని చంపాడు. దేవకి 7వ గర్భంలో శేషుడు అవతరించాడు. యోగమాయ తన మాయా బలంతో శేషుడిని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి చేర్చింది. 5వ నెలలో దేవకి గర్భస్రావం జరిగింది. తెలుసుకున్నారు ప్రజలు. కంసుడిను వార్త విన్నాడు, సంతోషించాడు. దేవకి 8వ గర్భం నిలిచింది. అతడే భగవానుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, తక్కిన దేవతలు ఎక్కడెక్కడ ఎవరై జన్మించారు విను అంటూ అందుకున్నాడు వ్యాసుడు. సంక్షిప్తంగా చెప్తాను. కశ్యపుడు వసుదేవుడై పుట్టాడు. అతిథి దేవకి అయి పుట్టింది. శేషుడు బలరాముడై పుట్టాడు. నారాయణుడు శ్రీకృష్ణుడై పుట్టాడు. నరుడు అర్జునుడై పుట్టాడు. యమధర్మరాజు యుధిష్ఠిరుడై పుట్టాడు. వాయువు భీముడై పుట్టాడు. అశ్విని దేవత నకుల సహోదరుడై పుట్టారు. సూర్యుడు అంశంలో కర్ణుడు పుట్టాడు. యముడు అంశంలో విదురుడు పుట్టాడు. బృహస్పతి అంశంలో ద్రోణుడు పుట్టాడు. శివుడు అంశంలో అశ్వత్థామ, సముద్రుడు అంశంలో శంతనుడు పుట్టారు. గంగ అతడి భార్య అయింది. గంధర్వరాజు అంశంలో దేవకుడు పుట్టాడు. వసువు అంశంలో భీష్ముడు పుట్టాడు. మరుత్తుల వంశంలో విరాట్ రాజు, హంసుడి అంశంలో ధృతరాష్ట్రుడు పుట్టారు. మరుత్తుల అంశంలో కృపాచార్యుడు, కృతావర్మ పుట్టారు.
కలి దుర్యోధనుడే పుట్టాడు. ద్వాపర యుగం అంశలో శకుని పుట్టాడు. సువర్చుడి అంశలో సోమపుత్రుడు యాదవుడు పుట్టాడు. అగ్ని అంశలో ధృతరాష్ట్రుడు దృష్టజుమ్నుడు పుట్టాడు. రాక్షస అంశలో శిఖండి పుట్టారు. సనత్ కుమార్ అంశలో ప్రద్యుమ్నుడు, వనుడి అంశలో ద్రుపదుడు, లక్ష్మి అంశలో ద్రౌపది పుట్టారు. విశ్వదేవుల అంశలో ద్రౌపది కుమారులు 5 పుట్టారు. సిద్ధకుంతి అయి పుట్టింది. దురితి మాద్రి అయి పుట్టింది. మతి గాంధారి అయి పుట్టింది. దేవాంగనులు కృష్ణుడు భార్యలుగా పుట్టారు. దేవేంద్రుడు పంపిన దైత్యులు ద్వాపర యుగంలో రాజులై పుట్టారు. హిరణ్యకశిపుడి అంశలో శిశుపాలుడు, విప్రచిత్తు అంశలో జరాసంధుడు, ప్రహ్లాదుడి అంశలో శల్యుడు, కాలనేమి అంశలో కంసుడు, హయసురుడి అంశలో కేసి, బలిపుత్రుడి అంశలో అరిష్టుడు, అనుహ్లాదుడు అంశలో దృష్టకేతు, భాస్కరుడి అంశలో దేనకుడు పుట్టారు. వరాహుడు, కిశోరుడు అనే రాక్షసులిద్దరు చానుడు, ముష్టికుడు అయి పుట్టారు. ధృతి కొడుకు అరిష్టుడు కువలయ పీడం అనే ఏనుగై పుట్టారు. బలి చక్రవర్తి కూతురు పోతనై పుట్టింది. బలి కుమారుడు బకాసుడే పుట్టాడు. శివుడి అంశంలో అశ్వత్థామ పుట్టాడని చెప్పాను కదా. అతడిలో యముడి అంశ, రుద్రుడి అంశ, కామక్రోధాల అంశ కూడా ఉండేవి. అంతకు పూర్వం ఉన్న రాక్షసులందరూ ద్వాపరంలో రాజులే పుట్టారు. వీళ్ళ భారం భూమి మీద నుంచి తగ్గించడానికే ఆయా దేవతలు తమ అంశంలో అవతరించారు. జనమేజయ, వివిధ పురాణాల్లో దేవతల అంశావతారం వర్ణించి ఉంది. అదే నీకు చెప్పాను. సంగ్రహంగా దేవతలు వెళ్లి విష్ణుమూర్తి ప్రార్థించినప్పుడు అతను ఒక తెల్ల వెంట్రుక, నల్ల వెంట్రుక వారికి ఇచ్చాడు. నల్ల వెంట్రుక శ్రీకృష్ణుడే పుట్టాడు. తెల్ల వెంట్రుకతో బలరాముడు పుట్టాడు. కృష్ణుడు విష్ణుమూర్తి అవతారము, బలరాముడు ఆదిశేషుడు అవతారము. ఈ అంశావతార కథ భక్తిపూర్వకంగా వింటే పాపాలు పోతాయి, సకుటుంబంగా సుఖం లభిస్తుందండి. 4వ స్కందంలో 23వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. శ్రీకృష్ణ అవతార కథ. దేవకి 7వ గర్భం పాడైపోయాక కంసుడికి విచారం అధికమైంది. దేవకి 8వ గర్భంలో విష్ణు భగవానుడు అంశ ప్రవేశించింది. భగవతి యోగమాయ దేవకార్యం కోసం యశోద గర్భంలో ప్రవేశించింది. వసుదేవుడికి 2వ భార్య రోహిణి గోకులంలో బలరాముని కంది. కంసుడికి భయపడి వసుదేవుడు ముందే ఆమెను గోకులంలో నందుడింట ఉంచాడు. దేవకి 8వ గర్భం ధరించడంతోనే ఆమెను కారాగృహంలో బంధించాడు కంసుడు. ఆమె రక్షణ కోసం ఎంతో మంది స్నేహకులను వినియోగించాడు. భార్య మీద ప్రేమ వల్ల వసుదేవుడిని కూడా కారాగారంలోనే ఉంచుతూ వచ్చాడు. దేవకి గర్భంలోనే భగవద్ అంశని దేవతల స్తోత్రం చేస్తూ ఉండేవారు. దేవకి గర్భం పెరుగుతూ వచ్చింది. 10 మాసాలు నిండాయి. అవాళ శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి. కంసుడు మనసులో లేకుండా పోయింది. కారాగృహం కాపలా కాసిన రాక్షసుని హెచ్చరించాడు కంసుడు. దేవకి ఉన్న కారాగృహం 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండండి. ఇది ఆమె 8వ గర్భం. పుట్టబోయే పుత్రుడు నా ప్రాణ శత్రువు, నా ముచ్చు స్వరూపుడైన శిశువుని బహుభద్రంగా కనిపెట్టాలి. వాడిని చంపాకనే నా కంటి మీద రెప్పపడదు. కత్తులు, ఈటెలు, ధనస్సులు పట్టుకుని పోతుటీగల్లాగా లోపలికి పోకుండా బయటకు రాకుండా కనిపెట్టాలి. మీరు కారాగృహం చుట్టూ గస్తీ వేయాలి. కంటి మీద రెప్ప వేయకూడదు. కావలి వారికి అలా ఆదేశించి తన మహల్ లోపలికి వెళ్ళాడు కంసుడు. కానీ అతని మనసు కుదుటపడలేదు. సందేహం, దిగులు, అశాంతి, పరిపరి విధాల ఆలోచనతో అవసర పడుతూ గడిపాడు. అర్ధరాత్రి అయింది. దేవకు నొప్పులు వచ్చాయి. ప్రసవ సమయం వచ్చింది. వసుదేవుడితో అంది దేవకి, ఏం చేయను? కారాగృహం చుట్టూ ఘోరంగా ఉంది కాపలా. నన్ను కారాగృహంలో పెట్టక ముందే నందుడి భార్య యశోదతో ఒక ఏర్పాటు చేసుకున్నాను. నీ కుమారుణ్ణి ఎలా అయినా నా ఇంటికి చేర్చు, నేను కాపాడుతాను బాలుణ్ణి. నా బిడ్డను నీ దగ్గరకు పంపుతాను అంది యశోద. కనుక ఇప్పుడే చేస్తే ఈ ఏర్పాటు భంగం లేకుండా సాగుతుంది. మన కుమారుణ్ణి యశోద దగ్గర, ఆమె బిడ్డ మన దగ్గర ఎలా చేరుస్తావు నువ్వు? కొంచెం దూరంగా కూర్చో నువ్వు. ప్రసవకాలం దగ్గర పడింది. సిగ్గుగా ఉంది నాకు. మొహం అటు తిప్పుకోండి. ఇంతకంటే ఏం చేయగలం? ఇప్పుడు దేవకి ప్రసవించింది. కుమారుడు కలిగాడు. పరమాద్భుతంగా ఉన్నాడు. చూసి విస్మితురాలైంది దేవకి. ఆనందంతో ఆమె ఒళ్ళు పులకరించింది. నా బంగారు తండ్రి మొహం చూడండి అంది దేవకి. దుర్లభమైన దర్శనం ఇది. మరో క్షణంలో మా అన్న కాలరూపుడు కంసుడు ఈ చిట్టిని చంపేస్తాడు. కుమారుని చేతిలోకి తీసుకున్నాడు వసుదేవుడు. అద్భుతంగా ఉంది. కుమారుడి తేజస్సు అతన్ని చూసి వ్యాకుల పడ్డాడు వసుదేవుడు. ఏం దారి? ఈ చిన్న తండ్రిని ఎలా బతికించడం? వసుదేవ, శూన్యవాణి వినిపించింది. ఈ బాలుని గోకులం చేర్చు. కావలివాడి నిద్రలో ఉంచాను. 8 ద్వారాలు తెరిచి ఉంచాను. తాళాలు, గొలుసులు విడిపోయాయి. కుమారుడు నందుడింట చేర్చు. అక్కడ యోగమాయని ఇక్కడికి పట్టుకురా. వసుదేవుడు లేచాడు. కారాగృహం ద్వారాలన్నీ నిజంగా తెరిచి ఉన్నాయి. కావలి వాళ్ళు కొనుక్కుతున్నారు. కుమారుని పట్టుకుని బయలుదేరాడు. వసుదేవుడు చరచరా నడిచాడు. యమున ఒడ్డుకు వచ్చాడు. యమున బాగా పొంగి ఉంది. అయినా గోకులం వెళ్లి తీరాలి. నదిలో దిగాడు.
వసుదేవుడు ముందుకు నడిచాడు. నదిలో ఎంత వెళ్ళినా నడుములోతే ఉంది నది. అంతా యోగమాయ మహిమ. యమును దాటాడు. వసుదేవుడు గోకులం చేరుకున్నాడు. అంతటా నిశ్శబ్దం, కటిక చీకటి. నందుడింటి చేరాడు వసుదేవుడు. అపారంగా ఉంది నందుడి సంపద. సరిగ్గా అదే సమయానికి యశోద గర్భంలో యోగమాయ అంశలో పుత్రిక పుట్టింది. దివ్యమైన రూపంతో వెలిగిపోతూ ఉంది బిడ్డ. దాది రూపంతో వచ్చి భగవతి ఆ బిడ్డను వసుదేవుడి చేతిలో పెట్టింది. వసుదేవుడి చేతిలో ఉన్న కుమారుని తీసుకుంది. కుమార్తెను పట్టుకుని మధుర మార్గం పట్టాడు వసుదేవుడు. గబగబా నడిచాడు. అతడు కారాగృహం చేరాడు. బిడ్డను యశోద పక్క పడుకోబెట్టాడు. విచారంతోనూ భయంతోనూ ఓ మూలకు చేరబడ్డాడు. పక్క మీద పెట్టడమే తడువు ఏడు పెట్టుకుని మొదలెట్టింది పిల్ల. కావలి వాళ్ళు కళ్ళు విప్పారు, తుళ్ళిపడ్డారు, ఉబ్బెత్తు లేచారు. కంసుడి దగ్గరికి దౌడు తీశారు. మహారాజా దేవకి అమ్మగారు కొడుకులు కంది చప్పును దయచేయాలి అన్నారు. వారి మాట నోట్లో ఉండగానే కారాగృహాన్ని పరిగెత్తాడు కంసుడు. ద్వారం తెరిచి ఉంది. వసుదేవుడిని పిలిచాడు అతడు. వసుదేవ, ఏడా దేవకి కన్న కొడుకు తీసుకురా. 8వ కొడుకు కూడా వీడే నా శత్రువు. విష్ణువట కదా వీడిని హతమారుస్తాను అన్నాడు. భయంతో వసుదేవుడు నేత్రాలు రెపరెపలాడాయి. బిడ్డను తెచ్చి కంసుడి చేతికి అందించాడు. వెక్కి ఏడ్చాడు. బాలుడు కాదు బాలిక. చూచి తెల్లబోయాడు కంసుడు. ఆకాశవాణి మాట, నారదుని ముందు మాట అసత్యమైంది. వసుదేవుడు కుట్ర కాదు కదా, అది ఎలా సంభవం? కంటికి రెప్పలా కాపలా పెట్టాను కదా, సందేహం లేదు. దేవకి ఆడబిడ్డనే కందా. ఇదేదో కుట్ర అనుకోవడమెలా అనుకోవడమేలా? అయితే ఈ బిడ్డ ఏమిటి? దేవకి అష్టమ గర్భం బాలుడు ఏమైనట్టు? ఏమైతే మీనమేషాలు లెక్కిస్తే కూర్చోవడం ఎందుకు? కాలగతి విచిత్రమైంది. ఇలా ఆలోచించి బాలిక కాళ్ళు పట్టుకున్నాడు కంసుడు. దయాదాక్షిణ్యాలు లేకుండా గిరగిరా తిప్పి రాతి మీద కొట్టాడు. అంతే. రాతి మీద పడలేదు బాలిక. అతని చేతిలోంచి జారి ఆకాశం మీదకి పోయింది. అక్కడ దివ్య రూపం దర్శించింది. నరాధమ కంస ముదుస్వరంతో అందామె, నన్ను చంపి ఏం లాభం? నీ ప్రాణాలు తీసేవాడు పుట్టే ఉన్నాడు. దురారాధ్యుడు అతడు, పరమ పురుషుడు. నిన్ను చంపుతాడు, తప్పదు అంటూనే అంతర్ధానమైపోయింది కామాచారణ ఆమె. కళ్యాణి నిచ్చెనపోయాడు కంసుడు. భూమి ఆకాశము గిరగిరా తిన్నట్టయింది అతనికి. అక్కడ నిలవలేకపోయాడు. తిన్నగా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఉన్న పడాన్ని తన వాళ్ళని రాక్షసుని పిలిపించాడు. కోపం, భయం, తత్రపాటుతో తడబడుతూ బక్కాసుడితోనూ ధేనుకాసుడితోనూ వత్సాసురుడితోనూ ఇలా అన్నాడు అతడు. వీరులారా, ఆశ్రమైన కార్యం వచ్చిపడింది. ఇప్పుడు మీరంతా నడుం కట్టాలి. ఎక్కడైనా సరే కొత్తగా పుట్టిన పిల్లల్ని వెదికి చంపేయండి. పిల్లల్ని చంపడంలో ప్రసిద్ధురాలు మన పూతన. అది గోకులం వెళ్ళాలి. నందుడంటే పిల్లలుంటే చప్పును చంపేయాలి. ధేనుకుడు, వశకుడు, కేళి, ప్రలంబుడు, బకుడు ఇంతమంది గోకులంలో విరుచుకుపడాలి. ఇలా ఆదేశించి లోపలి భవనానికి వెళ్ళాడు కంసుడు. ఆకాశ మార్గాన్ని ఎగిరిన బాలికన తన ముత్తువై పుట్టి అజ్ఞాతంగా ఉన్న బాలుని భావించుకుంటూ విచారిస్తూ కుంగిపోతూ కూర్చున్నాడు. శ్రీ దేవి భాగవత్ 4వ స్కంధంలో 23వ అధ్యాయం పూర్తయిందండి. 24వ అధ్యాయం నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. మన్నాడు తెల్లవారింది. కుమారుడు కలిగినందుకు గోకులంలో నందుడింట ఉత్సవం జరిగింది. చారుల వల్ల విన్నాడు కంసుడు. వసుదేవుడు, ఇతర స్త్రీలు, అతడి సొమ్ములు అన్నీ నందుడింట ఉన్నట్టు విషయం అప్పటికే తెలుసు కంసుడికి. అందుకనే గోకులం మీద సందేహంగా ఉండేది అతడికి. ఇప్పుడు ఆ సందేహం మరింత అధికమైంది. నారదుడు వచ్చి ఉన్న గుట్టు కూడా ఊది వెళ్ళాడు. గోకులంలో ఉన్న నందుడు, గోపకులు, వారి భార్యలు దేవకి, వసుదేవులు 50 మంది దేవతల అంశావతారమే అని చెప్పాడు ముని. అందుకని నిలువున మండిపడిపోతూ ఉండేవాడు కంసుడు. క్రమేపీ కృష్ణుడి విషయం వింటూ వచ్చాడు అతడు. కృష్ణుని పోతనని చంపేశాడు. బకాసురుని చంపేశాడు. వత్సాసురుని చంపేశాడు. ధేనుకాసురుణ్ణి, ప్రలంబాసురుణ్ణి చంపేశాడు. గోవర్ధన పర్వతం ఎత్తాడు. ఇవన్నీ విన్నాడు కంసుడు. వీడే నా ప్రాణాలు తీస్తాడు తప్పదని దిగులు పడ్డాడు. తన సహాయకుల్లో చివరివాడు కేసి కూడా కృష్ణుడి చేత చచ్చాడు. మరి ఆగలేకపోయాడు కంసుడు. బలరామకృష్ణుని మొదలు పిలవడానికి నిశ్చయించుకున్నాడు. అందుకని ధనుర్యాగం తలపెట్టాడు. విషం మీద పిలిచి వారిని చంపడానికి నిశ్చయించాడు. అన్నదమ్ములిద్దరిని పిలుచుకురమ్మని అక్రూరుని గోకులం పంపాడు. అక్రూరుడు గోకులం వెళ్ళాడు. రామలక్ష్మణుడు రథం మీద మొదలు తీసుకువచ్చాడు. మొదలులో అడుగు పెట్టడంతోనే ఓం ప్రథమంగా యజ్ఞశాలకు వెళ్లారు బలరామకృష్ణుడు. అక్కడ ఉంచిన ధనస్సును విరిచేశారు. కంసుడు చాకలిని, కోలయ్య పీడనం ఏనుగుని చంపేశారు. పేరుపడ్డ కంసుడు మల్లుల్ని, చారుణ్ణి, ముష్టికుల్ని శలతో చంపేశారు. కంసుడు జుట్టుపట్టి సింహాసనం మించి కిందకి లాగి హరి అనిపించారు. తల్లిదండ్రులు దేవకి దేవుని కారాగృహం నుంచి విడిపించారు. ఉగ్రసేనుని రాజసింహాసనం మీద నిలబెట్టారు. వసుదేవుడు కుమారులిద్దరిని మౌంజీ బంధనం ఉపనయనం జరిపించాడు. అనంతరం అన్నదమ్ముల తిరిగి సందీపముని
ఆశ్రమానికి పంపి విద్య నేర్పించాడు. గురుకులంలో ఉండి అల్పకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నారు. తిరిగి మధురకు వచ్చేసరికి వారి వయసు 12 సంవత్సరాలు. విద్యావంతులు బలవంతులు అయిన వారు మధురలోనే ఉంటూ వచ్చారు. కంసుడు మాయ జరాసంధుడు, మామ జరాసంధుడు అల్లుడు మరణం విని మండిపడ్డాడు. పెద్ద దండు వేసుకుని వచ్చి మధుర ముట్టడించాడు. శ్రీకృష్ణుడు తన బుద్ధి బలంతో అతన్ని తరిమి కొట్టాడు. అలా 17 మార్లు మధుర మీద దండెత్తి వచ్చాడు జరాసంధుడు. 17 మార్లు యుద్ధంలో అతన్ని ఓడించాడు శ్రీకృష్ణుడు. కాలయవనుడిని కలుపుకుని దాడి చేశాడు జరాసంధుడు. కాలయవనుడు మహాబలవంతుడు. అతడంటే యాదవులకు భయంగా ఉండేది. కాలయవనుడు దండెత్తి వస్తున్నాడని విన్నాడు కృష్ణుడు. యాదవ వీరుని పిలిచి ఇలా అన్నాడు, అడకత్తెలతో పడిపోయాం మనం. ఇటు జరాసంధుడు అటు కాలయవనుడు మన మీద ఎత్తి వస్తున్నారు. 2 వైపులా 2 సముద్రాల్లో ఉన్నాయి వాళ్ళ సేనలు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అన్ని వదిలి ప్రజల్ని కాపాడాలి. బతికింది ఊరు, మింగింది మందు అన్నారు పెద్దలు. కనుక తలుచుకునే చోటు చూడండి, తల దాచుకునే చోటు చూడండి. తాత తండ్రుల దేశమని ఇక్కడే ఉండి దినదిన గండంగా దయ్యాల పోరులాగా ఉంది. ఆపద లేకుండా ఉండాలంటే కొండలు సముద్రాల్లో ఉన్న చోటు చూసుకోవాలి. దగ్గరలోనే శత్రువుల భయం లేని చోటు నివసించడం తెలివైన వాళ్ళ పని. విష్ణు భగవాన్ అంతటి వాడు సముద్రం మధ్య శేషుల మీద శయనించాడు. అలాగే శత్రువులకు భయపడి శివుడు కైలాస పర్వతం మీద కాపురం పెట్టాడు. శత్రు భయంతో మధురలో ఉండటం క్షేమం కాదు మనకి. కనుక ద్వారక వెళ్ళిపోదాం. ఇప్పుడే గరుత్మంతుడు చూసి వచ్చాడు. ద్వారక భూలోక వైకుంఠంలా ఉంటుందన్నాడు. సముద్రం ఒడ్డున దగ్గర ఉంది ద్వారక. ఆనందానికి పేరు పడింది. కృష్ణుడు చెప్పిన మాట అంతమందికి నచ్చింది. 50 మంది కుటుంబాలతో ద్వారక వలస వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు. ఎడ్ల బండ్లు, ఒంటెలు, కంచరగాడిదలు, పోతులు మొదలైన వాటి మీద సామాను మోపి పిల్లలతో స్త్రీలతోనూ బయలుదేరారు రామకృష్ణుడు. తమ రథాల మీద ముందు నడిచారు. ప్రజలను ముందు నుంచి యాదవ వీరులు మధుర వదిలిపెట్టారు. కొద్ది దినాల్లో అందరూ ద్వారక చేరుకున్నారు. పట్టణం దృఢంగా మరమ్మతులు చేయించాడు శ్రీకృష్ణుడు. అంతమందిని ద్వారకలో సురక్షితంగా ఉంచి బలరామకృష్ణుడు మధుర వచ్చారు. పట్టణమంతా నిర్జనంగా ఉంది. ఇంతలో కాలయవనుడు వచ్చి పడ్డాడు. శ్రీకృష్ణుడు పట్టణం నుంచి బయటికి వచ్చాడు. కాలినడకతోనే కాలయవనుడు ఎదుటి నుంచి వెళ్ళాడు. అతడు పచ్చటి పట్టు బట్టలు కట్టుకుని పక్కపక్క నవ్వుతూ వెళ్ళాడు. అతను చూశాడు కాలయవనుడు. తను కూడా కాలినడకను కృష్ణుడి వెంట పడ్డాడు. కృష్ణుడు పరిగెత్తాడు. కాలయవనుడు వెంట తరిమాడు. అలా పరిగెత్తి ముచుకుందుడు నిద్రపోతున్న చోటుకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అక్కడ అవ్వపడకుండా అయిపోయాడు. ఉత్తర క్షణంలో కాలయవనుడు వచ్చి పడ్డాడు. నిద్రపోతున్న ముచుకుందుని చూశాడు. కృష్ణుడే అలా నిద్రపోతున్నాడు అనుకున్నాడు. తీసిపెట్టి ఒక తాపు తన్నాడు. లేచి ఎర్రగా చూచాడు ముచుకుందుడు. అతని కంటి మంటలతో కాలి బుగ్గైపోయాడు కాలయవనుడు. అనంతరం శ్రీకృష్ణుడు ముచుకుందుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నమస్కరించాడు ముచుకుందుడు. లేచి తపస్సుకు వెళ్ళిపోయాడు. బలరాముడితో కలిసి ద్వారకు వచ్చేశాడు శ్రీకృష్ణుడు. ద్వారకలో ఉగ్రసేనుడిని రాజును చేశాడు శ్రీకృష్ణుడు. కొన్నాళ్ళు అయ్యాక భీష్ముడు కుమార్తె రుక్మిణిని స్వయంవరంలో ఎత్తుకు వచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి ఇంటి వారు ఆమెని శిశుపాలుడికి ఇద్దామనుకున్నారు. ఆమెను ఎత్తుకు వచ్చి రాక్షస విధి ప్రకారం వివాహం ఆడాడు కృష్ణుడు. అనంతరం జాంబవతిని, సత్యభామని, మిత్రవిందని, కాలిందిని, లక్షణి, భద్రని, నాగజితిని వివాహం ఆడాడు. ఈ అనమండుగురు అతని పట్టపురాణులు. రుక్మిణి గర్భంలో ప్రజుముడు పుట్టాడు. పురిటి గదిలోంచి జంబాసురుడు అతన్ని ఎత్తుకుపోయాడు. తన కూతురు మాయావతికి అప్పగించాడు. కుమారుని ఎవరో ఎత్తుకుపోయారన్నతోనే ఎంతో విచారించాడు కృష్ణుడు. భక్తిభావంతో భగవతిని శరణు వేడాడు. గద్గద స్వరంతో ఆమెను స్తోత్రం చేశాడు. రకరకాల పూలతో నిన్ను పూజించాను, రకరకాల పళ్ళు సమర్పించాను. నా భక్తి మరిచిపోయావా అమ్మా? ఎవడో దుర్మార్గుడు పురిటి గది నుండి నా కుమారుని ఎత్తుకుపోయాడు. భక్తుడి మర్యాద కాపాడడం కర్తవ్యం కాదా తల్లి? ద్వారక పోతుటీగ చోరరాని పట్టణం ఎత్తైన ప్రాకారం నలువైపులా ఉంది. నా మందిరం పట్టణ మధ్య ఉంది. పురిటిల్లు రాణివాసం లోపల ఉంది. ఇంత కట్టుబాటులో ఉన్న నా ఇంటి బాలకుడిని అపహరిస్తే ఏమనాలి? నా అదృష్టం ఇది. నేను ద్వారకలోనే ఉన్నాను. యాదవులు ఎవరు ఉన్న చోట కదలలేదు. మహావీరులు పట్టణాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలాంటి చోట ఇది జరిగిందంటే నీ ప్రభావమే అనిపిస్తోంది నాకు. నీ సాయం లేనిదే మాయావి ఎవడు నా కుమారుని ఎత్తుకుపోలేడు. జగజ్జనని, నీ రహస్య చరిత్ర తెలుసుకోలేకున్నా నేనే కాదు ఎవరూ తెలుసుకోలేరు. నువ్వు మాయ చేయకపోతే నా కుమారుని ఎత్తుకుపోయిన దొంగ ఎట్టుపోయాడు. సైనికుల కళ్ళల్లో దుమ్ము కొట్టి ఇది నీ పనే అయితే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఏమంటే మా అమ్మ కడుపులో 5వ నెలలో అన్నయ్యని తీసుకెళ్లి రుక్మిణి గర్భంలో ప్రవేశపెట్టావు. మా అయ్య వసుదేవుడు కారాగృహంలో ఉన్నప్పుడు భర్త సంయోగం లేకుండా రోహిణి గర్భవతి అయి అన్నయ్యని కంది కనుక ఇది నీ మాయ అని స్పష్టంగా అవగతమవుతోంది నాకు. సత్వగుణంతో సంసారం సృష్టిస్తావు నువ్వు, రజోగుణంతో పాలిస్తావు,
తమో గుణంతో సంహరిస్తావు. పుణ్యప్రదమైన నీ చరిత్రను ఎవరు తెలుసుకోగలరు? లోకంలో ఏది జరిగినా నీ వల్ల జరుగుతుంది. కుమారుని అనుగ్రహించావు, ఆనందం కలిగించావు, అతడి వియోగం సృష్టించి ఇప్పుడు దుఃఖ సముద్రంలో ముంచావు. ఇదంతా నీకు సంతోషమా తల్లి? అందుకని నీ లీల ఇది. కుమారుడు తల్లి కురిది పక్షిలాగా ఏడుస్తోంది. ఆమె దుఃఖం చూడలేకపోతున్నాను. అందరి దుఃఖాలు హరించే జగజ్జనం నువ్వు. రుక్మిణి దుఃఖం తొలగించలేవా తల్లి? కొడుకు పుట్టిన ఇల్లు ఆనంద నిలయం, కొడుకు పోయిన కొంప దుఃఖ సముద్రం. అమ్మ, నీ కోసం అంబా యజ్ఞం చేస్తాను, నవరాత్రి వ్రతం చేస్తాను, విధిపూర్వకంగా పూజ జరిపిస్తాను. నా కొడుకు బతికుంటే నాకు కనబరుచు అన్ని దుఃఖాలు వారించగలవు నువ్వు. అనుగ్రహించు దేవి, అనుగ్రహించు. శ్రీకృష్ణు ముందు ప్రత్యక్షమైంది దేవి. విచారించకు, ప్రసన్న వదనంతో అంది ఆమె. నీ పూర్వ శాప ఫలం ఇది. సంభాసురుడు నీ కుమారుని ఎత్తుకుపోయాడు. 16 ఏళ్ళు అయ్యాక నీ ప్రద్యుమ్నుడు సంభాసురుడిని చంపి నీ ఇంటికి తిరిగి వస్తాడు. సందేహించుకు. నా అనుగ్రహం వల్ల అంతా చక్కబడుతుంది. ఇలా చెప్పి మాయమైంది దేవి. విచారం విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడు. శ్రీ దేవి భాగవత్ 4వ స్కందంలో 24వ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు దేవి భాగవతంలోని 4వ స్కందంలో 25వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. జనమేజయుడు అడిగాడు. స్వయం భగవంతుడు కూడా శ్రీకృష్ణుడు అతడి కళ్ళు కప్పి కుమారుని ఎత్తుకుపోయాడా సంభాసురుడు? భగవంతుడికి పుత్ర నష్టమా? గుప్త నగరం ద్వారక గాలి కూడా రహస్యంగా దూరలేదు. అందులో పురిటిల్లు మరీ గుప్త ప్రదేశంలో ఉంటుంది. అలాంటి స్థితిలో సంభాషణుడు ఎలా లోపల దూరాడు? ఎలా ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయాడు? అంతా అయోమయంగా ఉంది, నాకు విచిత్రంగా ఉంది. ఇంట్లో నుండి కృష్ణ భగవానుడు తెలుసుకోలేకపోయాడు. ఏమిటి దీని రహస్యం? వ్యాసుడు అందుకున్నాడు. చెప్పాను కదా, మాయ బలవంతమైంది. మనుషుల బుద్ధిని మోహంలో ముంచుతుంది. సాంబవి మాయ ఎవడు తప్పించుకోలేడు. మనిషిలో మానుష గణమే ఉంటుంది. ఆకలి దప్పులు, నిద్రా భయాలు, తంద్ర వ్యామోహము, శోక సంశయాలు, హర్షాభిమానాలు, జరామరణాలు, అజ్ఞానము, గ్లాని, విషాదము, ఈర్ష్య, అసూయ, మదము, శ్రమ ఇవన్నీ మనిషిలో ఉంటాయి. బంగారం లేడుకు మాయ లేడని రాముడు తెలియలేదు. అలాగే జటాయువు మరణము, సీత అపహరణము తెలియలేదు. అభిషేకం నాడే అడవికి పోవాలని అతనికి తెలియలేదు. తన వియోగంతో తండ్రి కాలం చేస్తాడని తెలియలేదు. హఠాత్తుగా సీతను ఎత్తుకుపోయాడు రావణాసురుడు. తెలుసుకోలేక అజ్ఞాన మానవుడిలాగా అడవిలో తిరిగాడు రాముడు. వానరులను ఆశ్రయించాడు. ఏ అపరాధము ఎరగని వాలిని చంపాడు. సముద్రం మీద సేతువు కట్టాడు. యుద్ధంలో ఎంతో కష్టపడాలో అంత కష్టపడ్డాడు. నాగపాశంలో కట్టుబడ్డాడు. గరుత్మంతుడు విడిపించకపోతే ఆ పాశాల్లోనే పడుండేవాడు. రావణ కుంభకలను సంహరించాడు. భగవంతుడే కూడా సీత ఏ పాపం ఎరుగుదని తెలుసుకోలేకపోయాడు. అగ్ని పరీక్ష చేశాడు. అంత పరీక్ష చేసి కూడా ఆ తల్లిని లోకనందకు భయపడి అడవికి తోలాడు. కన్న కుమారుణ్ణి లవకుశంని ఎరగలేకపోయాడు. వాల్మీకి చెప్పేదాకా సీత భూమిలోకి పోతుందని కూడా ఎరగడతడు. తన తమ్ముడే చంపడానికి కత్తి దూశాడు. కాలం సంభవించినంత కాలం లేకపోయాడు. మానవ శరీరం ధరించాడు కనుక మనిషిలాగే ప్రవర్తించాడు. అలాగే శ్రీకృష్ణుడు అని తెలుసుకో. మనిషి గుణాలు అతడిలోనూ ఉండేది. ఈ విషయం విచిత్రమేమీ లేదు. మొదట కంసుడికి భయపడి గోకులం వెళ్ళాడు. కృష్ణుడు జరాసంధుడికి భయపడి మధుర నుంచి ద్వారక పారిపోయాడు. రుక్మిణి ఎత్తుకు వచ్చి అక్రమం పాల్పడ్డాడు. సనాతన ధర్మం ఎరగని వాడ అతడు. రుక్మిణి శశిపాడుకి వాగ్దాత్త అని తెలియదా అతడికి? ఆమెను ఎత్తుకుపోయాడు. సంభాషణుడు కొడుకుని ఎత్తుకుపోతే ఏడ్చాడు. అతడు బతికే ఉన్నాడని భగవతి చెప్తే పరమానందం అనుభవించాడు. సత్యభామ మాట మీద స్వర్గానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని పట్టుకొచ్చాడు. అందుకని ఇంద్రుడితో తగుపడ్డాడు. మాన రక్షణార్థం కీలుబొమ్మ అయిపోయాడు అతడు. సత్యభామ చెట్టు గట్టి నారదుడికి దానం ఇచ్చింది అతన్ని. అనంతరం బంగారం కృష్ణుడికి ఇచ్చి అతన్ని విడిపించుకుందామే. సవతి సంతానం చూసి తనకి కుమారుడు కావాలని జాంబవతి కోరినప్పుడు తపస్సు కోసం వెళ్ళాడు అతడు. వెళ్ళి ఉపన్యుడి దగ్గర చేరాడు. అతడి దగ్గర శైవ మంత్రం ఉపదేశం పొందాడు. సంతానం కోసం సన్యసించి శివమంత్రం జపించాడు. 2వ నెల ఒంటి కాలు మీద నిలబడ్డాడు. నీళ్లు మాత్రం ఆహారం తీసుకున్నాడు. 3వ మాసం గాలి మాత్రం ఆహారం తీసుకున్నాడు. కాలి వేలి మీద నుంచున్నాడు. అలా 6 నెలలు అయ్యాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాది దేవతలను శివుడితో ప్రత్యక్షమయ్యారు. గంధర్వులు, యక్షులు శివుడిని సేవిస్తూ వచ్చారు. కృష్ణ, నీ తపస్సు సంతోషించాను, ఏం కావాలో కోరుకో అన్నాడు శివుడు. స్తోత్రం చేశాడు కృష్ణుడు. దేవదేవ, జగన్నాథ, సర్వభూతాంతి నాశన, విశ్వయోని, రాక్షస సంహారక, త్రైలోకకారక,
నీకు నమస్కారము. నీలకంఠ త్రిశూలధారి నమస్కారము. నమస్కారము. పర్వతీపతి దక్ష యజ్ఞ వినాశక నమస్కారము. నీ దర్శనం లభించింది, నా నోము ఫలించింది, కొత్త కూర్చుండయ్యాను, నీ పాదాలకు నమస్కరించాను, నా జన్మ సఫలమైంది. జగద్గురు ఆడాళ్ల బంధనాల్లో బద్ధుండై నీ ఉన్నాను, నేను నీ శరణు వేడుతున్నాను. మానవ జన్మ ఎత్తి బాధపడుతున్నాను, నన్ను రక్షించు. గర్భక్లేశం అనుభవించాను, పుట్టుకతోనే కంసులకు భయపడ్డాను, నందుడింట సొమ్ములు కాశాను, గొల్లల ఆదేశం పాలించాను, గోధూళి మీద వేసుకుని బృందావనంలో తిరిగాను, కాలయవనుడికి భయపడి ద్వారక పారిపోయాను, జన్మభూమి మొదట వదిలిపెట్టాను. యయాతి వంశ శాపం వల్ల ఉగ్రసేనుని రాజ్యం చేసి నేను సేవ చేస్తున్నాను. గృహస్థుగా బతకడం దుఃఖాలు అనుభవించడమే. గృహస్థుడికి ఆడదానికి లొంగి ఉండాలి. ధర్మం పాలించడం కష్టం. గార్గ్యస్థ జీవనం పారతంత్య కారణం. ఆలుబిడ్డల ప్రేమను బంధనం తెగని బంధం. మోక్షం గగన కుసుమం. ఈ బంధనంలో రుక్మిణి కొడుకును కన్నదని జాంబవతి కూడా కొడుకు కావాలని పట్టుబట్టింది. అందుకనే ఈ తపస్సు చేశాను, నాకు సంతానం కావాలి అని నిన్ను ప్రార్థించడానికి ఎంతైనా సిగ్గుగా ఉంది నాకు. భక్తవత్సలుడు నువ్వు ప్రత్యక్షమయ్యాక ఇలాగ తుచ్చమైన కోరుకునే మందబుద్ధి ఎవడుకుంటుంది? మాయలో పడి కొత్త సుఖం కోరుకుంటున్నాను. ముక్తిదాయుడు నువ్వు, నాకు సంసార దుఃఖం పుట్ట అని ఎరుగుదును, ఇది అనిత్యమని ఎరుగుదును. అయినా వైరాగ్యం కలగలేదు నాకు. వెనుక జన్మలో నారాయణ నేను, శాపం వల్ల నరజన్మ ఎత్తాను, మాయా బంధనంలో పడి నానా కష్టాలు అనుభవిస్తున్నాను అన్నాడు. కృష్ణ గంభీరంగా అన్నాడు శివుడు. ఎంతో మంది కుమారులు కలుగుతారు నీకు. 16,050 మంది భార్యలు లభిస్తారు. వారిలో ప్రతి భార్యకి 10 మంది కుమారులు కలుగుతారు. శివుడు అలా వరమిచ్చాక పార్వతి ఇలా అంది, కృష్ణ ఉత్తమ గృహస్థుడు అవుతావు. నువ్వు 100 ఏళ్ళు తర్వాత గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల నీ యాదవ కులం నాశనమైపోతుంది. నీ కుమారుడు రణరంగంలో ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటారు. అలాగే తక్కిన యాదవులను హతమారిపోతారు. అనంతరం నీ అన్న బలరాముడు నువ్వు శరీరాలు విడిచి స్వర్గానికి వెళ్ళిపోతారు. భవిష్యత్తు విషయంలో విచారించకు, కానున్నది కాకపోదు, ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని కాలం చేశాక అష్టావక్రముని శాపం కారణంగా నీ భార్యలను దొంగలు ఎత్తుకుపోతారు. పార్వతి అలా చెప్పాక ఆమెతో కలిసి శివుడు తక్కిన దేవతలు అంతర్ధానం అయిపోయారు. గురువు ఉపమన్యుకు నమస్కరించి ద్వారకు వచ్చేశాడు శ్రీకృష్ణుడు. జనమే జయ, అవతార పురుషుల అవస్థ విన్నావు కదా. దేవతలు విశ్వేశ్వరులు అనిపించుకుంటారు నిజమే, కానీ నిజానికి అధీశ్వరులు కారు. వారు మాయా నది కెరటాలతో వారి మనసులు కల్లోలు పడుతూనే ఉంటుంది. దేవతలందరూ మహామాయ చేతి కీలుబొమ్మలు. వారి సంచిత కర్మ ప్రకారం మహామాయ వారిని ఆడిస్తుంది. ఆమె హృదయంలో విషమభావం ఉండదు, నిర్దయ కూడా ఉండదు. కరుణామయ ఆమె. ప్రాణాలు భవబంధనాలు నాశనం చేస్తుంది ఆమె. సృష్టి చేయకపోతే విశ్వం జడ స్వరూపంగానే ఉండిపోయేది. ఆమె సృష్టించిన జీవులు దయాభావంతోనే చూస్తుంది ఆమె. బ్రహ్మాది దేవతలు చరాచర ప్రాణులందరూ మాయా మోహితులే. అందరూ ఆమె ఆధీనులే. అందుచేత వారి ప్రవర్తన సందేహించనక్కరలేదు. ఒక జగదంబ మాత్రమే స్వతంత్రురాలు. అందుచేత హృదయపూర్వకంగా ఆ తల్లిని ఆరాధించాలి. ముల్లోకాల్లోనూ ఆమెను మించిన దేవత లేదు. ఆమె పాదాలు స్మరించిన వారు బతికే బతుకు. ఆ దేవి కులదేవతగా ఉన్న కులమే కులము. భగవతిని కులదేవత కాని కులంలో పుట్టాక నా పుట్టుక లేకుండా ఉండాలి అని దేవిని కాదు, దేవతని కాదు, బ్రహ్మన్ నేను, శోకాతీతుడు నేను అని భావిస్తూ నిత్యము ఆ జగదమ్మని ధ్యానించాలి. ముందు గురువు దగ్గర మంత్రోపదేశం పొందాలి. వేదాంత శ్రవణం మొదలైన ఉపాయాలతో దేవీ స్వరూపం తెలుసుకోవాలి. అనంతరం ప్రతిదినం ఏకాగ్ర చిత్తంతో ఆ పరమేశ్వరుని ధ్యానించాలి. అదిగో అప్పుడే త్వరలో ముక్తి లభిస్తుంది. అలా కాక కోటి విధాల ప్రయత్నించిన ఫలితం ఉండదు. శ్వేతాశ్వరుడు మొదలైన ఋషులు భగవతిని ధ్యానించి భవబంధాల నుంచి ముక్తి పొందారు. బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన దేవతలు, సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైన దేవతలు ఎప్పుడు ఆ సచ్చిదానంద స్వరూపుడినే ఉపాసిస్తారు. నాయన జనమేజయ, ప్రపంచం తాపాలతో వేగి నువ్వు ఎన్నో ప్రశ్నలు అడిగావు. వాటన్నిటికీ సమాధానం చెప్పాను. ఇక ఏం అడగాలనుందో అడుగు. అన్ని పాపాలు హరించే పురాతన పుణ్య కథ వినిపించాను నీకు. వేదాంతం వంటిది ఈ దేవి పురాణం. దీన్ని ప్రతిదినము వింటే అన్ని పాపాలు పోతాయి, చివర దేవలోకం లభిస్తుంది, ఆనందం కలుగుతుంది అన్నాడు వ్యాసుడు. శ్రీ దేవి భాగవత్ 4వ స్కందంలో 25వ అధ్యాయం పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.